పుతిన్ టూర్ మీదన ఏడుపులు ప్రారంభమైపోయినాయి. ఇవాళ రాత్రికి వస్తారు పుతిన్. రేపు హైదరాబాద్ హౌస్‌లో పుతిన్, మోడీల మీటింగ్ ఉంటుంది. దాంట్లో 25 రకాలైనటువంటి ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. క్రయోజనిక్ ఇంజిన్ దగ్గర నుంచి, అణు సహకారం దగ్గర నుంచి, ఆయుధాల ఒప్పందాల దగ్గర నుంచి, ఆయిల్ ఒప్పందాల దగ్గర నుంచి, రూపాయి, రూబెల్స్ ఒప్పందాల దాకా అనేకం జరగబోతున్నాయి. ఇది అనేక యూరప్ దేశాలకు కడుపు రగిలిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ రష్యాను నాశనం చేయడానికి అమెరికా చేతిలో పావులుగా మారినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళ దేశాల్లో ప్రజలందరూ కట్టిన పన్నుల్లో నుంచి ఈ 4 సంవత్సరాల నుంచి 10% డబ్బులు తీసుకొచ్చి ఉక్రెయిన్‌కి ఇచ్చి, 10% డబ్బులతో ఆయుధాలు కొని ఉక్రెయిన్‌కి ఇచ్చి రష్యాను నాశనం చేయడానికి ప్రయత్నించారు. రష్యా నుండి ఆయిల్ కొనకుండా చూడడానికి ప్రయత్నించారు. ఎన్ని ప్రయత్నించినా విఫలమే అయ్యింది. దాని ఫలితం ఇవాల్టి రోజున భారత్, రష్యాల మధ్యన బంధాన్ని తెగతెంపులు చేయడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎంత బెదిరించినా బెదరలేదు భారత్. ఎంత ఇబ్బంది పెట్టినా ఏ ఇబ్బందిని పట్టించుకోలేదు భారత్. కాబట్టి ఇప్పుడు రష్యా మీద విషం చిమ్ముతూ భారత్, రష్యా మీటింగ్ కరెక్ట్ కాదన్నటువంటి ధోరణితో ఏకంగా 3 దేశాలకు సంబంధించినటువంటి రాయబారులు ఒక ఎడిటోరియల్ కాలం భారత పత్రికలో రాశారంటే అర్థం చేసుకోవచ్చు ఏ స్థాయిలో కడుపు మండిపోతుందో. యూనో తాగిస్తే సరిపోతుంది.